ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర సంచారం. శుక్రుడు ఆగస్టు 21వ తారీఖున రాత్రి 1:19 శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేసి సెప్టెంబర్ 12వ తారీఖు ఉదయం 6:26 వరకు కూడా శుక్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. శుక్రుడు చంద్రుడి క్షేత్రంలోకి ఉంటున్నాడు. అంటే ఇక్కడ శుక్రుడు చంద్రుడు వచ్చేటప్పటికల్లా ఒక క్షేత్రంలో చేరటం వల్ల శుక్రచంద్రుల యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చంద్రుడు క్షేత్రంలో శుక్రుడు ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది. చంద్రుడు మనోకారకుడు. మానసికంగా సైకలాజికల్గా డిజార్డర్గా సైకలాజికల్గా విల్పవర్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా బాగలేకపోవాలన్నా చంద్రుడు కారణభూతుడవుతాడు. శుక్రుడు సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని కళత్రాన్ని లగ్జరీని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడు ఇలా ఒక రకంగా సుఖాన్ని ఇస్తుంటే, చంద్రుడు బాగలేదనుకోండి, సుఖాన్ని ఇవ్వకుండా మానసికంగా వేదనకు గురి చేస్తున్నాడా లేకపోతే వేదనకు గురి చేయట్లేదా, చంద్రుడు ఎలా ఉండబోతున్నాడు, శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. ఎందుకంటే శత్రువు సంబంధించిన గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పరస్పరంగా ఆ క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. సహజంగా శుక్రుడు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, జన్మజాతకాలు కాదు. జన్మజాతకంలో శుక్రుడు ఏ విధంగా ఉండబోతున్నాడు, ఏ విధంగా ఉన్నాడు శుక్రుడు జన్మజాతకంలో, శుక్రుడు యొక్క కాంబినేషన్ ఎలా ఉంది వాడి యొక్క జాతకంలో, గోచారం అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని చూసుకోవాలి. మనం కంపల్సరీ చూసుకునే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే ఎలా ఉండబోతున్నాడు. శుక్రుడు సహజంగా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి నుంచి? వాళ్ళ రాశి నుంచి. శుక్రుడు కళత్రకారకుడు, సుఖకారకుడు, భోగకారకుడు, సౌఖ్యకారకుడు. ఎలా ఉండబోతున్నాడో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలని మనం శుక్రగ్రహం అనేది అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. ధనస్సు రాశి వాళ్ళకి శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది. సహజంగా ఏమిటంటే ధనుస్సు రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉన్నాడు. శుక్రుడు చంద్రుడికి శత్రువు. చంద్రుడికి శుక్రుడు మిత్రుడు, సముడు అవుతాడు. సముడు అని చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ ధనస్సు రాశికి సాధారణంగా ఏమిటి అంటే, లాభాధిపతి అయిన శుక్రుడు, షష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. మరి ఇక్కడ శుక్రుడు గురువు యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది. శుక్రుడికి గురువు సముడు అవుతాడు, గురువుకి శుక్రుడు మిత్రులు అవుతారు. అంటే ఇక్కడ ఏదైతే మిత్రులని కాదు, గురువుకి శుక్రుడు శత్రువు అవుతాడు. శుక్రుడికి గురువు వచ్చేటప్పటికల్లా సముడు అవుతాడు. అంటే మనం సాధారణంగా శుక్రగ్రహాన్ని మనం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా శుక్రగ్రహం నుంచే గురువు చూడాలి, శుక్రుడికి గురువు సముడవుతాడనే చూడాలి. అంటే గురువుకి శుక్రుడు శత్రువు అవుతాడని చూడకూడదు. అయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. కమ్ టు ద పాయింట్. ఇక్కడ అష్టమ స్థానంలో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అధిక లాభం పొందటం, వాళ్ళు ఏదైతే వృత్తి చేస్తున్నారో విపరీతమైన లాభాన్ని పొందుతారట. ఆకస్మికంగా ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు, అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. సర్వ సౌఖ్యాలు. అలానే గతంలో ఉండే అభిప్రాయ భేదాలతో ఉన్న వ్యక్తులందరూ కూడా వీళ్ళతో కలిసే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులు, ఆప్తులు, ఆగమంతో సుఖ సంతోషాలు. గతంలో ఏదైతే పెళ్లి సంబంధానికి వెళ్ళామో ఆ పెళ్లి సంబంధం వద్దు అనుకునే వ్యక్తులు కూడా మన ఇంటికి వచ్చి చేసుకుంటామనే అభిప్రాయం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భావమర్దుల యొక్క పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వ రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం. అలానే ఎంప్లాయ్మెంట్ లేని వ్యక్తులకు, ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో ఉంటారో వాళ్ళకు అనుకున్న దానికంటే కూడా, ఎక్స్పెక్ట్ చేయని దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే నూతన వస్త్రాలు, భూలాభాలు, వస్త్రలాభాలు, ధనలాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి.
పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా ప్రారంభంలో చికాకులు ఉంటాయి, కానీ తర్వాత పరిపూర్ణంగా వారికి పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓన్లీ ప్రారంభంలో చిక్కులు మాత్రమే ఉంటాయి. ఆ ప్రారంభంలో చిక్కులు తొలగిపోయినాయి అనుకోండి, అంటే ఒక కార్ని కానీ ఒక బస్సును కానీ స్టార్ట్ చేసే స్టార్టింగ్ ట్రబులే, కానీ స్టార్టింగ్ ట్రబుల్ అయిపోతే వేగవంతంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి శుక్రగ్రహం అనేది ఒక 80% అనుకూలతగా ఉందని అర్థం. అంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. సుఖము సౌఖ్యం కలగటమే కాకుండా చికాకులు కలుగుతున్నా మనం చేసే పనుల మటుకు నాణ్యతగా ఉండి ముందుకు వెళ్ళే అవకాశాలే బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. మీకంతా కూడా మీరు గోహెడ్ వెళ్ళొచ్చు. ప్రయాణాలు, బస్సులు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. గోల్డ్ షాప్ వాళ్ళకు కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ, జమాలజీ స్టోన్ వాళ్ళకు కానీ, కళాకారులకు కానీ, యూట్యూబ్ కానీ, శాటిలైట్ ఛానల్ వాళ్ళకు కానీ, వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మరింత బాగుండాలంటే మీరు తప్పకుండా నేను చెప్పిన రెమెడీస్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది కూడా శుక్రుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది, శుక్రమహర్దశ కలిసి వస్తుందా రాదా? కొన్ని లగ్నాలకు శుక్రమహర్దశ కలిసి వస్తుంది, కొన్ని లగ్నాలకి శుక్రమహర్దశ కలిసి రాదు. సహజంగా ఏమిటి అంటే వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి, తులా లగ్నంలో జన్మించిన వాళ్ళకి శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంటుంది. అలానే మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి కూడా శుక్రమహర్దశ కలిసి వస్తుంటుంది. మనం ఏ మహర్దశలో కలిసి వచ్చిన వాళ్ళకి కలిసి వస్తుందో కూడా చూసుకోవాలి. అలానే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకు కూడా శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంది. అయితే శుక్రుడు దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి? అంతర్దశల్లో బాగుపడవచ్చు, దశల్లో కూడా బాగుపడవచ్చు. అయితే శుక్రగ్రహం అనేది నీచ స్థానంలో ఉంటే ఒక రకంగాను, శుక్రుడు జన్మజాతకంలో శుక్రుడు రాహుతో కానీ కేతువు కానీ కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా కుజుడితో కంజంక్షన్ కాకూడదు, శనితో కూడా కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో ఉండకూడదు. శుక్రుడు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం అనేది మంచిది కాదు. అంటే శుక్రుడు ఎవరు? కళత్రకారకుడు, అంటే వివాహకారకుడు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ జరగకుండా లైఫ్ లాంగ్లో శుక్రుడు అనుకూలత సాధిస్తేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం అనేది చాలా ఇంపార్టెంట్. శుక్రుడికి సహజంగా స్వక్షేత్రాలు వృషభము, తుల స్వక్షేత్రాలు. శుక్రుడు ఎక్కడుంటాడు? శుక్రుడు మీనం అనేది ఉచ్చక్షేత్రం. శుక్రుడికి నీచక్షేత్రం ఏంటంటే కన్యారాశి. కన్యలో ఉంటే నీచత్వం అనేది ఏర్పడుతుంది. అందువల్ల శుక్రుడు నీచరాశిలో ఉండకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలా ఒకవేళ మీ జన్మజాతకంలో ఉన్న గోచారంలో శుక్రగ్రహం మీకు బాగలేకపోయినా నేను చెప్పే పరిహారాలు పాటించండి. కానీ బర్త్ చార్ట్ని చూసే పరిహారం అనేది చేయాలి. సాధారణంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే ఏదైతే శుక్రుడికి చక్కగా కమలాక్షి స్తోత్ర పఠనం చేయటం, కమలాదేవిని అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, పాదరసపు లక్ష్మీ దేవిని ఆరాధన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయటం, శ్రీ సూక్తం పారాయణం చేయటం, మహాలక్ష్మి హోమం చేయటం. శుక్రగ్రహం బాగలేదు, మేము విడిపోతున్నాం, భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది లేదు అనంటే ఖచ్చితంగా భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం, భృగుపాస్పదాస్త్ర హోమము, అలానే శుక్ర జపము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 10 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం అంటే మామూలుకి చేయరు. అందువల్ల శుక్రుడు ఎలా ఉన్నాడు, నిజంగా బాగున్నాడా, మన జాతకంలో బాగలేదా, శుక్ర జపం ఉంటుంది. ఆ శుక్ర జపం చేయటం, బొబ్బర్లు దానం చేయటం, శుక్రుడి విగ్రహానికి పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయాలి శుక్రవారం రోజున. వీలైతే శుక్రవారం శుక్రహోరలో అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది.
వీలైతే ఇంటి దగ్గర శుక్ర జపం చేయాలి. కానీ వాస్తవంగా వేదోక్త మంత్రం బ్రాహ్మణోత్తములు చేయాలి. అభిషేకాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తములతో చేస్తే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్రగ్రహం ఎప్పుడూ కూడా నీచ స్థానంలో ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కన్యా రాశిలో నీచత్వం అనేది శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి వివాహ బంధం అనేది కరెక్ట్గా బాండింగ్ ఉండదు. ఏదో రకంగా అరమరికలు, డబ్బు పరంగా ఫైనాన్షియల్ అనేది మన చేజారిపోవటం, అలానే వేరే వాళ్ళతో గొడవలు, అక్రమ సంబంధాలు, స్త్రీ సౌఖ్యం లేకపోవటం, భర్త యొక్క సౌఖ్యం లేకపోవటం, ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం లేకపోవటం, అనవసరమైన రిస్క్ చేసుకోవటం ఒకటి, వేరే వాళ్ళ విషయాలన్నీ కూడా మన మీద పడటం ఒకటి, అన్న స్త్రీలతోటి యువకులకి పరిచయాలు ఎక్కువగా పెరగటం, ఆ స్త్రీ మూలకంగా వాటి వల్ల భర్త మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడు ఏంటంటే కళలకి ఆరితేరినవాడు, అంటే కళారంగంలో వెళ్ళిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పారిశ్రామికంగా సినిమా పరిశ్రమలోకి వెళ్ళిన వ్యక్తులకు కూడా సినిమాల్లోకి చేరలేకపోవటం, మంచి పాత్రలు రాకపోవటం, డ్రామాలు వేయలేకపోవటం, సంగీతంలో డ్యాన్స్ లాంటి వాటి మీద కానీ, ఏదైతే వీణ కానీ, వైలిన్ కానీ, హార్మోని కానీ, ఏదైతే ఎక్స్ట్రా సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మనం చేయలేకపోవటం. కళలు చాలా ఇంపార్టెంట్. అది ఆర్టింగ్ కానీ, పెయింటింగ్ కానీ, రైటింగ్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క కారకత్వాలు అంటారు. అంటే మ్యాటర్ స్టేటస్ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. వీనస్ ప్లానెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఒక రకంగా గురువు సంతానకారకుడైతే శుక్రుడు కూడా శుక్రకణాలు అంటాం కదా మనం, ఆయన కూడా సంతానాన్ని ప్రసాదించే కారకుడు శుక్రుడు కూడా. కాబట్టి శుక్రగ్రహాన్ని కూడా మనం ఒకసారి చూసుకుని ముందుకు వెళ్ళాలి. సర్వే జనా సుఖినో భవంతు.